హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్స్లో రేడియల్ నర్వ్ పాలసీ గురించి తెలుసుకుందాం. రేడియల్ నర్వ్ పాలసీ అంటే ఒక నర్వ్ ఉంటుందన్నమాట. నర్వ్ మనకి రిస్ట్ మజిల్స్ని అది ఇట్లా పైకి చేయడానికి ఎక్స్టెన్షన్ అంటాం. ఈ మూమెంట్ని ఈ ఎక్స్టెన్షన్ చేయడానికి, అలాగే ఈ వేలు కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. నర్వ్ ఈ మజిల్స్ని యాక్టివేట్ చేసి మన మోచేతికి వెనక వైపు ఉండే మజిల్స్ని యాక్టివేట్ చేస్తే అది ఎక్స్టెన్షన్ ఈ మూమెంట్స్ వస్తాయి అనమాట. ఆ నర్వ్నే మనం రేడియల్ నర్వ్ అంటాం. ఆ రేడియల్ నర్వ్ ఏమైనా హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు అది ఒక ఫ్రాక్చర్ ప్యాటర్న్ వల్ల కానీ, లేదంటే సర్జరీ అప్పుడు కానీ అది కొంచెం న్యూరోప్రాక్సీ అని, లేదు అంటే కంప్లీట్ ట్రాన్సాక్షన్ అని అవుతుందన్నమాట. సో కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడవుతుంది అంటే మనకి ఫ్రాక్చర్ ముక్కలు వెళ్ళిపోయి దాన్ని తగిలి కట్ చేసినప్పుడు కంప్లీట్గా తెగిపోతుంది అనమాట. అట్లాంటి టైంలో అది పూర్తిగా తెగిపోయినప్పుడు పూర్తిగా స్పర్శ ఉండదు, చెయ్యి ఆపరేషన్ కంటే ముందే కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఇట్లా పైకి రాదు. ఇంకా రెండో సందర్భం ఏంటంటే న్యూరోప్రాక్సీ అంటారనమాట. సపోజ్ ఏంటంటే దీంట్లో మనకి చెయ్యి కిందకి వెళ్ళిపోతుంది, పైకి రాదు. బట్ మనం సర్జరీ చేసినప్పుడు నర్వ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నర్వ్ ఇంటాక్ట్ ఉంటుంది అనమాట. సో నర్వ్ ఇంటాక్ట్ ఉంది బట్ స్పర్శ లేదు, మూమెంట్స్ లేవు అంటే దాన్ని న్యూరోప్రాక్సీ అనొచ్చు. ఎందుకు అంటే అది 3 వీక్స్ నుంచి 6 వీక్స్ లోపు అది కంప్లీట్గా రికవరీ అవుతుందన్నమాట. ఒకవేళ కంప్లీట్గా రికవరీ కాని పక్షంలో దాన్ని మనం రేడియల్ నర్వ్ పారాలిసిస్ అంటాం. సో రేడియల్ నర్వ్ పాలసీ అనమాట. అది ఈ నర్వ్ అనేది కామన్గా అవుతుంది, మనకి ఇంజరీ అవుతుంది. అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్ట్రెచ్చింగ్ కాకుండా, ట్రాన్సాక్షన్ కాకుండా సర్జరీ అప్పుడు కూడా మనం పోస్టీరియర్గా హ్యూమరస్ ప్లేట్ వేస్తామండి వెనక నుంచి. ఆ హ్యూమరస్ ప్లేట్ వేసినప్పుడు మనకి ఆ నర్వ్ని కొంచెం రిలీజ్ చేసి దాన్ని ఒక ట్యాగ్ లాగా చేసి దాన్ని రిట్రాక్ట్ చేస్తారనమాట. అలా రిట్రాక్ట్ చేసినప్పుడు అది కొంచెం స్ట్రెచ్ అయినప్పుడు అది కొంచెం నర్వ్ డ్యామేజ్ అయ్యేదంటే మెయిలింగ్ షీట్ డ్యామేజ్ అయినప్పుడు మనకి టెంపరీగా అది పాలసీ రావచ్చు. దాన్ని న్యూరోప్రాక్సీ అంటారు అనమాట. సో అందుకని చెప్పేసి మనము దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు సపోజ్ మనం ఏంటంటే నర్వ్ కంటిన్యూటీ ఉంది, మనం ఏం చేయమన్నమాట. మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దానికి జస్ట్ రేడియల్ నర్వ్ స్ప్లింట్ ఇచ్చేస్తాం, కాకప్ స్ప్లింట్ అని ఇస్తాం. ఆ స్ప్లింట్లో మూమెంట్స్ వస్తాయి. అంటే ఇక్కడ మన మెయిన్ గోల్ ఏంటంటే నర్వ్ రికవరీ అయ్యే టైంకి మనకి రిస్ట్ స్టిఫ్ కాకుండా మూమెంట్స్ ఉండాలన్నట్టు. సో అందుకని చెప్పేసి ఒక కాకప్ స్ప్లింట్ ఇస్తాం. ఎందుకంటే రిస్ట్ అంతా ఇలా కిందకి వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోకుండా రిస్ట్ని ఇలా పొజిషన్లో పట్టుకోవడానికి కాకప్ స్ప్లింట్ ఇచ్చి ఇలా పొజిషన్లో అంటే మూమెంట్స్ కూడా కొంత ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి దాన్ని ఇలా పెట్టేస్తాం అన్నట్టు. రిస్ట్ ఇలా పెట్టేసి ఇచ్చేసి ఫిజియోథెరపీ చేపిస్తాం. అది స్లోగా రికవరీ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్లో ఏంటంటే మనము నర్వ్ని ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదా న్యూరో సర్జన్ కానీ ఎవరైనా పెట్టుకొని మనం దాన్ని సూచరింగ్ చేపిస్తాం. నర్వ్ కట్ అయినప్పుడు ఒక్కోసారి ఏంటంటే అది కట్ అయినప్పుడు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ని దాన్ని మనం గ్రాఫ్ చేసి సూచరింగ్ చేస్తాం అనమాట. సూచరింగ్ చేస్తే ఏమవుతుందంటే రికవరీ అనేది ఏజ్ని బట్టి ఉంటుంది. యంగ్ పిల్లలు అయితే ఈజీగానే అవుతుంది. అదే విత్ ఏజ్ ఏంటంటే దాని రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోయి నర్వ్ పూర్తిగా రీజనరేట్ కాకపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి నర్వ్ రీజనరేట్ కాకపోయినప్పుడు మనకు ఆప్షన్స్ ఏంటి అంటే దీంట్లో మనం అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ రేడియల్ నర్వ్ పాలసీ వచ్చినప్పుడు టెండన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే మనకి మన చేతిలో 3 నర్వ్స్ ఉంటాయి అనమాట. రేడియల్, అల్నార్, మీడియల్ నర్వ్ అని. సో మనం ఏం చేస్తామంటే ఈ చేతి వేళ్ళని మూవ్ చేసే మజిల్స్ కొన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ఇక్కడ ఫ్లెక్సర్ కార్ప్ రేడియాలిస్ టెండాన్ ఉంటుందన్నమా. ఈ టెండాన్ని కూడా మనం ఈ రిస్ట్కి, తంబుకి ఈ ఎక్స్టెన్షన్ రావడానికి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అలాగే పామారిస్ లాంగస్ని కూడా కొంతమందిలో పామారిస్ లాంగస్ ఉండదు. పామారిస్ లాంగస్ ఉంటే దాన్ని దీనికి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రిస్ట్ ఫంక్షన్ మామూలుగా గెయిన్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా రేడియల్ నర్వ్ పాలసీ అయిందా అనే విధంగా వాళ్ళ ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. రేడియల్ నర్వ్ పాలసీ అయినా కూడా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. రికవరీ కాకపోయినా కూడా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.